టు HS24 న్యూస్. నేను జగదీష్. ఇక డీటెయిల్స్ చూస్తే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కాగా గాదే శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. శ్రీనివాసులు నాయుడు 9,237 ఓట్లను పొందగా పాకలపాటి రఘువర్మ 8,527 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఇద్దరి మధ్య 710 ఓట్ల తేడాతో గాదే శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు. చివరి రౌండ్లో పోటీ ఉత్కంఠగా సాగిన నాయుడు స్థిరంగా ఆధిక్యంలో కొనసాగారు. ఓటమిని అంగీకరించిన రఘువర్మ దీనిపై విశ్లేషిస్తామని తెలిపారు. గెలుపుకి దారితీసింది. ఈరోజు సిద్ధాంతపరమైనటువంటి విషయాలు వాళ్ళు విభేదించి వారు కంటెస్ట్ చేయడం వల్ల ఇంచుమించు 500 ఓట్లు మనకు రావడం వల్ల కొంత అది కూడా మేనేజ్ అయి ఉంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అంటే ఉపాధ్యాయ ఎన్నికల్లో అయితే మాత్రం రాజకీయాలు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని నేనైతే అనుకున్నాను. రెండో ప్రాధాన్యత ఓటు కూడా మీకు సపోర్ట్ చేయలేదంటారా? రెండో ప్రాధాన్యత ఓటు కూడా అంతా కలిసి 300 అలా కంటిన్యూ అవుతుందండి. 300 ఫస్ట్ ఓట్లు కూడా 300 తేడా వచ్చాయి, 264 అన్నమాట. రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా అదే 300 తేడా వచ్చాయండి. అదే వెరీ లిటిల్ బిట్ ఆఫ్ నేరో డిఫరెన్స్ అన్నమాట. ఇన్వాలిడ్ ఓట్స్ వచ్చాయి సార్ మీకు జనరల్? చాలా ఎక్కువ ఇన్వాలిడ్. ఎన్ని వరకు వచ్చాయి మీకు? దగ్గర 1200 వరకు ఇన్వాలిడ్. 1200 అంటే ఏమనుకోస్తారు? అంటే టీచర్స్ అంటే ఇన్వాలిడ్ ఓట్స్ అంటే కసి మీద వేసారనుకుంటారా, అవగాహన లేకంటారా? యాక్చువల్గా ఏంటంటేనండి, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నవాళ్ళు కూడా గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసిన టీచర్లకి ఆల్రెడీ 2-3 సార్లు ఓటు చేసే అవకాశం వస్తుంది. ఈ సంవత్సరం ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఓట్లు ఎక్కువగా ఇచ్చారు. సార్ కూటమి పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రతిష్టాత్మకం కాదండి, నా మీద అభిమానంతో ఇచ్చారు యాక్చువల్గా, అంతే తప్ప ఇప్పుడు వారం రోజుల్లో చేసేది ఏమి కూడా టోటల్ మార్పు ఏమి జరిగిపోదు. అంతే నేనైతే మాత్రం ఒకటే అంటున్నాను, ఉపాధ్యాయులు మేధావులు వాళ్ళు ఆప్షన్ ఏదైతే సెలక్షన్ ఉందో దాన్ని సరిసా వహిస్తామని మీ ద్వారా తెలుసు. సార్ గ్రూప్ 2 ఇంపాక్ట్ ఏమైనా పడ్డదా సార్? గ్రూప్ 2 ఇంపాక్ట్ కూడా కొంచెం పడిందని గతంలోనే మాట్లాడుకున్నాం. దాని మీద ఏమన్నా అవకాశం ఉందా అనుకుంటున్నారా? మీ ఓటమి గల కారణం అది దానికి దీనికి అది గ్రూప్ 2 అంటే అది జనరల్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్కి వస్తుందండి, ఉపాధ్యాయుల ఎలక్షన్కి దానికి సంబంధం ఉండదండి. యాక్చువల్గా ఏంటంటే కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా మైండ్లో ఉండుంటే వాళ్ళ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వర్క్ చేసి ఉండుంటే ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నేను మాత్రం ఏంటంటే ఆ కోణంలో అసలు ఆలోచించాను. నెగిటివ్ ఏమనుకోవచ్చు సార్ ఉపాధ్యాయులు ఇచ్చిన తీర్పు? నా విషయంలో అయితే మాత్రం 100%. అంటే మీకు సపోర్ట్ చేసిన పార్టీల విషయంలో నెగిటివ్ ఉంది. చెప్పండి సార్, అంటే మీ విషయంలో అంటే విషయం అండి, నేనైతే డే 1 నుంచి ఆ రోజు గెలిచిన దగ్గర నుంచి నేటి వరకు కూడా ఉపాధ్యాయులు వింటున్నానండి. కొంచెం కొత్త ఒక ఆకర్షణ ఉంటుంది కదా, మేడం గారు కొత్తగా రావడం, ఇది లేడీ అది ఓటు కూడా ఫాలో చేసిన ఉంటుందేమో చెప్పి నేను అనుకుంటున్నాను. ఉపాధ్యాయ సమస్యల మీద అలుపెరగిన పోరాటం చేస్తారు, అయినా సరే వెనుకబడ్డారు కదా, ఎందుకు ఎక్కడ లోపం జరిగింది? అయితే ఒకటండి, హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎప్పుడు కూడా. ఎందుకంటే విద్యారంగంలో చాలా సమస్యలు ఉంటాయండి, అన్ని సమస్యలు ఓవర్ నైట్ తీర్చలేం. గత ప్రభుత్వం తాలూకా ఏదైతే కొంచెం నెగిటివ్ యాటిట్యూడ్ ఉందో అది నా తాలూకా వర్క్ స్టైల్ మీద పడిందని చెప్పి నేనైతే భావిస్తాను. యూట్యూబ్ నుంచి మహిళా అభ్యర్థి లేకపోతే మీకు కలిసి వచ్చేది అంటారా? ఎందుకంటే రెండు కూడా కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి సంఘాలు కాబట్టి దాంట్లో డిఫరెన్షియేషన్ లేకపోతే ఆ ఓట్లు కూడా మావే కదండి ఆటోమేటిక్గా. సార్ మొన్న ఎలక్షన్లో ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా వరకు కూడా బల్లగుద్దిగా ఎన్డీఏకి సపోర్ట్ చేశారు. ఈరోజు డైరెక్ట్గా అధికారంలో ఉండి సపోర్ట్ చేసినా అంటే ఓడిపోయారంటే అదేంటి కొంచెం వ్యతిరేకంగా అనుకోవచ్చా? ఇప్పుడు ప్రభుత్వానికి ఈ గెలుపుకి దయచేసి సంబంధం పెట్టొద్దండి. ఎందుకంటే వారు మా మీద అభిమానంతో ఇచ్చారు తప్ప వాడు డైరెక్ట్గా ఫీల్డ్లో దిగి నా దిగొట్టింది మా అభ్యర్థి అని చెప్పి వాళ్ళ అభ్యర్థిగా కాదండి వాళ్ళు నాకు. విజయనగరం జిల్లా గజపతి నగరం వైసీపీ కార్యాలయంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వానికి చెంపదెబ్బ కొట్టారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమే టీచర్లు చెంపదెబ్బ కొట్టారు. రాబోయే ఎన్నికల్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించకపోతే నిరుద్యోగులు సైతం ఎదురు తిరగక తప్పదు అని హెచ్చరించారు. మరి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన సోదరుడు గాలి శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి మీరు చూశారు, ఈ ఎన్నికల తాలూకా పరిస్థితులన్నీ కూడా ప్రజలు కూడా గమనించారు. ఎప్పుడు లేని విధంగా టీచర్ ఎమ్మెల్సీలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రవర్తించింది, ఏ విధంగా పొలంలో పెట్టి అధికారం కైవసాన్ని చేసుకోవాలని చూసింది అనేది ఈరోజు ఉత్తరాంధ్రలో ప్రజలందరూ కూడా గమనించారు. మరి జరిగిన ఈ 3 ఎన్నికలను కూడా ఒక్కసారి మనం సమాలోచన చేసుకుంటే, ఏదైతే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం
టీచర్లకు ఇస్తామన్న ఎన్నికల హామీలు ఏదైతే పిఆర్సీ కానీ టైర్ కానివ్వండి పగ్గాలు కానీ అన్నీ కూడా ఇస్తామని చెప్పి మీ అధికారం వచ్చినన్నీ ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పారో ఇప్పటికీ 9 నెలల కాలంలో ఏ ఒక్కటి చేయకపోవడం వల్లనే కూటమి ప్రభుత్వానికి టీచర్లు చెంపదం కొట్టారు. కానీ ఈ 9 నెలల కాలంలో పట్టభద్రులకు ఇంకో ఆశ ఏదంటే నిరుద్యోగకు తెస్తామని చిన్న ఆశతోనే ఈరోజేమో పట్టభద్రులు మనకి విజయం సాధించారు. కానీ ఆ నిరుద్యోగ బుద్ధి కూడా మరి వచ్చే ఏడాదిగా ఇవ్వకపోతే ఆ ఎన్నికల్లో పట్టభద్రుల ఎన్నికలు వస్తే ఆ పట్టభద్రులు కూడా తమ సత్తా ఏటో ఈ కూటమి ప్రభుత్వం చూపెడతారు. ఎందుకంటే చిన్న ఆశ ఉంటుంది కదా మనిషికి, ఒక ఆశాజీవి. ఆ ఆశ వల్లే మీరు ఇచ్చిన పొలవలకు లొంగే ప్రజలు కూడా మీకు అధికారం కట్టపెట్టారు తప్ప మీరేదో పొడిగాలని చెప్పేసి ప్రజలేమో మీరేదో సాధిస్తారని చెప్పి ప్రజలు అధికారం కట్టపెట్టలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఈరోజు ఏదైతే చెంపదెబ్బ తగిలిందో టీచర్ల వల్ల రేపు ప్రజలు కూడా ఈరోజు టీచర్లు ఒక చెంప వాయించారు, రేపు ప్రజలు 2 చెంపలు కూడా వాయించే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మరి నేను తెలియజేసుకుంటున్నాను. మరొకసారి మరి ఎమ్మెల్సీగా గెలిచిన గ్యాస్ శ్రీనివాసరావు అడిగి మీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. రోజు పోలింగ్ రోజుని టెంట్లు వేసుకొని మీ శాసనసభ్యులు, మీ ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు టెంట్లు వేసుకొని మీరు పోలింగ్ స్టేషన్ దగ్గర మీరు ఉండి ఓట్లు వేయండి అని చెప్తే ఉపాధ్యాయులు కేవలం 9 నెలల కాలంలో మీ పరిపాలన చూసి, ముఖ్యంగా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విద్యా సంస్కరణల్ని తిలోదకాలు ఇచ్చి ఇవాళ పూర్తిగా విద్యని కేవలం ప్రైవేటు పరం చేసే ప్రక్రియను కూడా ఇవాళ ఉపాధ్యాయులు పూర్తిగా తిరస్కరించారు. మీ తాలూకా తీసుకున్న నిర్ణయాలను తిరస్కరించారు. ఈ 9 నెలల కాలాన్ని మీ పరిపాలనని ఈ ప్రభుత్వం తిరస్కరించారు, ప్రజలు తిరస్కరించారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్తా ఉన్నాను. ఇవాళ అచ్చెన్నాయుడు గారి మాటలు కానీ, లేదు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు వచ్చి మా అభ్యర్థి లేడని చెప్పడం చూస్తూ ఉంటే చాలా విచారకరం, చాలా దురదృష్టకరం. అంటే అధికారాన్ని కోల్పోతున్నామనే భయం అప్పుడే మొదలైంది. అధికారం మా నుంచి ప్రజల్లో వ్యతిరేకత మొదలైపోయిందనే విషయాన్ని మీలో కనపడతా ఉంది. అంతేగాని మీ ఓటమి అంగీకరించలేకపోయారు. మీరు మా అభ్యర్థి ఓటమి చెందాడు, ప్రజలు తీర్పునిచ్చారు అని అంగీకరించలేకపోయారు. మీరు కేవలం ఇలాంటి మాటలతో మీరు ప్రజలు మభ్యపెట్టలేరు. మీ ఓటమి ఉత్తరాంధ్ర నుంచే కూటమి ప్రభుత్వం తాలూకా పతనం మొదలైందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో మీ ప్రజలు మీ తాలూకా మీరిచ్చిన హామీలు, మీరిచ్చిన బూటకు హామీలు, మీరిచ్చిన తప్పుడు వాగ్దానాలు అన్ని ప్రజల ముందు ప్రజా కోర్టులో మీకు శిక్ష తప్పదు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అన్నమయ్య జిల్లా నిమ్మలపల్లి మండలం వయల్పాడు నుంచి నిమ్మనపల్లి వెళ్లే రోడ్లో బహుదా ఏరు వరద రావడం వల్ల వంతెన పాడు కావడం వల్ల దారిన వచ్చే వాహనదారులు, అక్కడి ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి వంతెనను బాగు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నమస్తే, HS24 న్యూస్ ఛానల్కి స్వాగతం. నేను మీ సంతోష్. ఇక్కడ ప్రజల సమస్యలు ఏంటో అన్నది తెలుసుకుందాం. ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఇలా కూలిపోయింది, ఇక్కడ ఈ రాళ్ళు ఎందుకు ఇస్తే చూద్దాం అన్నది తెలుసుకుందాం. అన్న, ఇక్కడ ఈ రాళ్ళన్నీ ఎందుకు కూలిపోయినట్టున్నారు? ఎప్పుడు బ్రిడ్జ్ కూలిపోయింది? సంవత్సరం ముందండి. ఇది ఇది సిమెంట్ లోడ్ వచ్చినది. సిమెంట్ లోడ్ దానివల్ల ఎక్కువ అది వెయిట్ వల్ల ఇది హోల్ పడిపోయింది. ఇది బహుదా ప్రయత్నది. ఈ నీళ్ళంతా ఇది సన్ముఖి నదిలోకి వెళ్ళొస్తాయి. అన్న, ఎన్ని రోజుల నుంచి నీళ్ళు ఇక్కడ రావడం ఆగిపోయినాయి? ఆగిపోయినాయంటే మెయిన్ హోల్ పడిపోయిందండి. ఒక 6 మంత్స్ అబో 6 మంత్స్ అబో నుంచి 6 మంత్స్ అబో నుంచి ఇది మట్టి దొల్లిచ్చినారు. అంతకుముందు అంతా సింగిల్ రోడ్డే ఉండింది. ఒక పక్క బండి వస్తుంటే ఒక పక్క ఆపోజిట్లో బండి నిలిపేసి పోతా అంటే నైట్ ఒక 3 మంత్స్ బ్యాక్ అయితే ఒక ట్రాక్టర్ అయితే ఒకటి పడిపోయింది. ఇట్లా పడిపోయింది. ఛానల్ వచ్చినది ఇబ్బంది అవుతుందండి. ఒకవేళ వర్షాలు అయిపోయింటే ఇంకా ఈ రోడ్డు మొత్తం నిలిచిపోతుంది. బహుదా నది ఫస్ట్ 2వ కట్ట ఇది.
అంటే రెండో బ్రిడ్జ్ ఇది అనమాట. ఓకే, ఇది రెండో బ్రిడ్జ్. రెండో బ్రిడ్జ్ మిస్టూర్ బి మానపల్లి నుంచి మిస్టూర్ బి రోడ్డు అది ఒకటి. ఇట్లా వాయిల్పట్టు నివనపల్లి ఇది రెండో బ్రిడ్జ్. అది బాగుండదు బ్రిడ్జ్. అది సేమ్ ఇంతేనండి. ఫస్ట్ సెకండ్ రెండు పోయినాయి, థర్డ్ బాగున్నాయి. ఆ పక్క అంతా పట్టించుకుంటాను ప్రభుత్వం, ఇక్కడైతే పట్టించుకోలేదు. లాస్ట్ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం లేదో చేసినారు, చేయలేదని చెప్పలేదు. ఇట్లానే మా సమస్యలు చాలా. ఒక 3 రోజులు వాన పడుతుంది, 3 రోజులు 2 రోజులు అయితే రాకపోకలు వెళ్ళిపోతాయి. మా పక్క అయితే ఇట్లా మా పరిస్థితి ఇది. స్కూల్ పిల్లలు లేదు, స్కూల్ పిల్లలు బస్సు ఆర్టీసీ బస్సు అయితే లేదండి. మామూలు ప్రైవేట్ అయితే ఆటోలు ఉన్నాయి, అవసరానికి వస్తాయి. పండగలకు దేవరాలు తప్పితే కానీ మిగతా అయితే రోజు అయితే కంటిన్యూగా అయితే ఉండవండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్.